ఇరకాటంలో హరీష్ రావు, కవిత ఆరోపణలతో ఆయనపై మచ్చ, ఆమె ప్రశ్నలకు సంజాయిషి ఇచ్చుకోలేని పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. ప్రెస్ మీట్ లో కూడా కవిత గారు ముఖ్యంగా హరీష్ రావు గారి వల్లే ఈ రోజు నేను బయటకు రావడం జరిగింది, అదంతా మనం అంతా చూసిన విషయమే. అటువంటి ఘాటైనటువంటి విమర్శకు కూడా హరీష్ రావు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం కానీ ఏది కూడా మనకు కనిపించిన దాఖలాలు అయితే కనిపించాలి. దానికి సంబంధించినటువంటి వార్తే ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఎట్లుందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అనే సిచ్యువేషన్ లా తన పరిస్థితి మారింది ఏదేమైనా సరే. అయితే ఇక్కడ హరీష్ రావు వల్లే తను సస్పెండ్ చేశారన్న జాగృతి అధ్యక్షురాలు, కేసీఆర్ సొంత బిడ్డ కన్నా అల్లుడే ఎక్కువ అని ప్రచారం. ఇప్పుడు పార్టీని వీడితే హరీష్ రావు పైన విమర్శలు, నిందలు. సిద్దిపేట ఎమ్మెల్యే తుదుపరి యాక్షన్ సర్వత్రా ఉత్కంఠ. మరి కొద్దిగా అనుమానాలు కూడా జనంలో ఉన్నాయి. మరి సొంత కూతురు కన్నా అల్లుడే ఎక్కువనా అనే విషయం అనేది జనంలో మాత్రం ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి వార్తని. ఏదైతే మరి ఒకవేళ ఈయన గనక బీఆర్ఎస్ పార్టీ కనుక వీడితే ఈయన పరిస్థితి కూడా అగమ్య గోచరం అనే చెప్పాలి. మొత్తానికైతే అయోమయ స్థితిలో ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉన్నారని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా తన పైనటువంటి వచ్చినటువంటి ఏ విమర్శనైనా కూడా ఇంతవరకు కూడా తిరిగి స్పందించినటువంటి సందర్భం కూడా మనకి ఎక్కడ కూడా కనిపించాలి. మళ్ళా ఇంకేమంటున్నాడు, బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. కవిత ఎపిసోడ్ తర్వాత ముందు నొయ్యి వెనక గొయ్యి అనేలా ఆయన పరిస్థితి మారింది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు హరీష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు రాజకీయ అవాండాలు మోపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పాటు ఆయనకు సంబంధించిన అనేక అంశాలు మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అంటే వాస్తవంగా కవిత మొత్తం కూడా ఏదైనా సరే ఆయన వల్లనే కాళేశ్వరం అనేది అవినీతి అనేది బాగా జరిగింది. ఆయన వల్లనే ఈ రోజు మన ఆయన మీద బురద పడ్డది, ఈ రోజు నేను బయటకు వచ్చిన అని ఇటువంటి విషయాలపైన కూడా మాట్లాడిన తర్వాత కూడా మరి మన హరీష్ రావు గారి నుంచి కూడా ఎలాంటి స్పందన అనేది ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు అయితే కనిపించలేదు. మరి రేపు పొద్దున హరీష్ రావు సిచ్యువేషన్ ఏంది, తను తీసుకోబోయే నిర్ణయం ఏంది, మరి ఏ నిర్ణయం పైన మాత్రం ఆయన ముందుకెళ్తాడు, అసలు బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా తనే మరి భుజస్కంధాల మీద తీసుకుంటాడా, పార్టీకి ముందు నడిపించే ఆలోచన తనే చేస్తాడా, మరి కేటీఆర్ హరీష్ రావు యొక్క సలహాల మేరకే పార్టీని నడుపుతారా, మరి ఈ యొక్క భవిష్యత్తు బీఆర్ఎస్ యొక్క పార్టీ పైన అంచనాలు ఏమున్నాయి, వాళ్ళ ఎజెండా ఏముంది, ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే పరస్పరం విమర్శలు అనేటువంటివి ఎక్కువ అవుతున్నాయి. విమర్శల వర్షం అనేది ఎక్కువగా అనిపిస్తుంది మొత్తం మీడియా పరంగా. ఇంకా అంశాలు చూసినట్టయితే కేటీఆర్ ను ఓడించడానికి ఇది కూడా చేసింది. ఏమనంటే అది కేటీఆర్ ను ఓడించడానికి కూడా హరీష్ రావే దగ్గరుండి ఆయా ఏరియాలలో డబ్బులు ఇచ్చారని, ఏదైతే మా మామయ్య ఓడిపోవాలనే ఆరోపణలు కూడా ఘాటైన ఆరోపణలు కూడా చేసింది. ఇన్ని ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా హరీష్ రావు యొక్క రియాక్షన్ అనేది మనకు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు. 2018 ఎన్నికల టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యక్తిగతంగా డబ్బులు సమకూర్చారని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని, దాని వెనుక ఉన్న రహస్యం ఎజెండా ఏంటని ఆమె ప్రశ్నలకు సంబంధించిన హరీష్ రావు వ్యక్తిగత ప్రతిష్ట రాజకీయాలకు విశ్వసనీయంగా వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టకు అనేది భంగం అనేది కలిగింది. ఎందుకంటే మా అన్నను ఓడించడానికి కూడా ఆయన ఎన్నో పన్నాగాలు చేశాడు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీని తన హస్తగతం చేసుకునే ఆలోచనతోనే ఉన్నాడు. ఆయన వల్లనే పార్టీలో ఇన్ని సంక్షోభాలు ఏర్పడ్డాయి అనేది మనం ఈ విమర్శలు అన్ని చూసాం. ఇన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఎక్కడ హరీష్ రావు యొక్క రియాక్షన్ అనేది బయటకు మాత్రం కనిపించలేదు.